శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూలై 27 టు డిసెంబర్ 11 మధ్యలో వక్ర గమనంలోకి వస్తున్న శని భగవానుడి ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు, శని మకర రాశి వారికి రాశ్యాధిపతి, అలాగే కుటుంబ ధన స్థానాధిపతి కూడా అవుతూ ఉంటాడు. అందువలన ఈ మకర రాశి వారికి శని యొక్క గమనాన్ని బట్టి, శని యొక్క బలాన్ని బట్టి వారి యొక్క ఫైనాన్స్ పొజిషను, ఉద్యోగ సంబంధించిన విషయాలు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, వ్యక్తిగత అలవాట్లు, ఇవన్నీ కూడా శనిని బట్టే ఆధారపడి ఉంటాయి. వీరి యొక్క జన్మజాతకంలో మకర రాశి వారికి శని బాగా బలహీనమై ఉంటే చెడు అలవాట్లు, వ్యసనాలు, ఇటువంటి వాటిలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే శని అత్యంత బలవంతుడైతే, ఎంత చిన్న కుటుంబంలో, సాధారణ కుటుంబంలో జన్మించిన ఉన్నత స్థాయికి వెదిగి కనీసం ఒక 100 మందికైనా ఉపాధి కల్పించే స్థాయికి స్వయం కృషితోనే ఎదగడం జరుగుతూ ఉంటుంది. అటువంటి శని భగవానుడు ప్రస్తుతం ఈ వక్రగమనం పొందడం వల్ల ఆరోగ్య సంబంధించిన విషయాల్లో ఒక విధమైనటువంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళ జీవితంలో. అంటే వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి, మిగతా కార్యక్రమాలను బట్టి, చేస్తున్న పనులు బట్టి కూడా శని ఎప్పుడు కూడా కర్మని శాసిస్తూ ఉంటాడు. మీరు చేసిన కర్మల్ని శని మిమ్మల్ని ఆ పాప ఫలితాన్ని అనుభవించేగా చేస్తుంటాడు. శని ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాడు తప్ప అతనికి ఎవరి మీద ఎటువంటి ద్వేషం, కోపం, అసూయ ఏమి ఉండదు. పైన అటువంటి భగవంతుడు ఏమైతే ఈ జాతకుడు తప్పులు చేస్తున్నాడో అవి సరిదిద్దే ప్రయత్నం మాత్రమే శని భగవానుడు చేస్తుంటాడు. అది కూడా మీ మంచిగా తప్ప మిమ్మల్ని పాడు చేయలేనే ఉద్దేశం ఎవరికి కూడా ఉండదు. అయితే ఈ సమయంలో మీకు ప్రస్తుతం శని మీకు తృతీయ స్థానంలో ఫేవర్గా ఉన్నాడు కాబట్టి కొన్ని ప్రయత్నాలు నెరవేరుతున్నాయి. కొంతవరకు ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది. కొన్ని ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి, బాగానే ఉంది. సో ఇప్పుడు ఆ శని వక్రగమనం పొందడం వల్ల కొంతవరకు ఏమవుద్దంటే, శని అక్కడే ఉంటాడు, 3వ స్థానంలో ఉంటూ తన ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే 2వ స్థానం మీద కూడా, అంటే తన వెనక స్థానం కాబట్టి మీకు 2వ స్థానం అయింది కాబట్టి దాని మీద కూడా ఈ రాబోయే ఈ 138 రోజులు తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నాడు. అంటే రాహు కూడా శని లాంటి వాడే. దానికి తోడు ఈ శని భగవానుడు కలడంతో ఇది ఒక విధంగా తీవ్రమైనటువంటి ఆర్థిక బర్డెను మీ యొక్క కుటుంబం మీద పడడం జరుగుతుంది. సడన్గా మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం వల్ల, ఏ కారణం వల్ల అయితేనే మీ కుటుంబాన్ని విడిచి దూరం వెళ్ళవలసి ఉంటుంది. లేదో తప్పనిసరి పరిస్థితుల్లో మీరే మీ కుటుంబాన్ని విడిచి దూరంగా వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇది కొంతమందికి బాగా మంచి అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో దూర ప్రాంతంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి, అలాగే రైల్వే డిపార్ట్మెంట్లో కానీ, ఎయిర్లైన్స్లో కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కంప్లీట్గా వాళ్ళ ఆశయం నెరవేరడం, లేదా మీరు సినిమా రంగంలో ఉన్నారు, మీకు మంచి అవకాశాలు రావడం, ఎప్పుడూ బిజీగా ఉండడం, ఇటువంటి అవకాశాలు రావడం జరుగుతుంది. అంటే మీడియా, యానిమేషను, మోడర్న్ టెక్నాలజీ, ఫోటోగ్రఫీ, ఈ రైల్వేస్, ఎయిర్లైన్స్లో వాళ్ళకి మాత్రం కంప్లీట్గా వాళ్ళు బిజీ అవుతారు. చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. ఈ సమయంలో కుటుంబానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీ ఆరోగ్యం విషయంలో కూడా లెక్క చేయకుండా అంత బిజీగా ఉండడం అవుతూ ఉంటుంది. అంటే దాని ఫలితం వస్తుందా, నష్టపోతాం అన్నది మీ యొక్క నిజాయితీని బట్టి, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో కొంతమంది అనెథికల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం చేస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వానికి ట్యాక్స్లు కట్టకుండా చేసే వ్యాపారాలు, ప్రభుత్వం నిషేధించినటువంటి వ్యాపారాలు చేయడం, బ్లాక్ మార్కెటింగు, స్మగ్లింగు, ఇటువంటివి కూడా కొందరు పెద్ద ఎత్తులో చేసే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా రాహు కానీ శని కానీ రాంగ్ వేలో వెళ్తూ మనం ఎంత కోట్లు సంపాదించినా చివరికి అది ప్రభుత్వానికి పట్టుబడి అటు సంపాదించినటువంటి, అక్రమంగా సంపాదించినటువంటి ధనం, సంపత్తో పాటు పరువు ప్రతిష్టలు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రస్తుతం మకర రాశి వారు
వాళ్ళు స్వభావ సిద్ధంగా కష్టజీవులు. అయితే ఇతరుల చేతిలో మోసపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వీళ్ళ కూడా తప్పనిసరి పరిస్థితిలో ఇటువంటి అక్రమాలకు పాల్పడడం జరుగుతుంటది. ఇది అందరి విషయంలో కాదు, బట్ కానీ జాతకంలో ఉన్న స్థితిని బట్టి, ప్రస్తుతం శని భగవానుడు రాహుతో కలిసి ఉన్నటువంటి స్థితి బట్టి కొద్దిగా అనెతికల్గా జాతకుడు వెళ్ళే అవకాశం ఉంది. కొన్ని అక్కర్లేని ఎఫైర్స్ కూడా ఈ సమయంలో పెట్టుకోవడం జరుగుతుంది. బట్ ఏదైనా జాగ్రత్త వహించడం మంచిది. అటు ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే జాతకుడు మళ్ళా తిరిగి ఈ డిసెంబర్ 11 తర్వాత యాజిటీజ్గా మరింత అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది. శని భగవానుడు అంటే శని ఏ రూపంలో అయితేనే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఈ విధంగా తన యొక్క అంటే శని 12 రాశులు మారడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశి 2.5 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల్లో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రమే శుభ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మిగతా 22 సంవత్సరాలు కూడా జాతకుడిని ఏదో విధంగా ఏదో భావాన్ని బట్టి ఆ క్రమశిక్షణతో స్ట్రగుల్ ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే శని పెట్టినటువంటి ఇబ్బందులు, అంటే శని ఇబ్బందులు అనడం కన్నా శని ఇచ్చే అవకాశాలు ఉపయోగించుకోవడం అన్నది చాలా ఈజీ మాట. మీరు చేయవలసిందల్లా అత్యంత క్రమశిక్షణతో మన సాంప్రదాయాలు పాటిస్తూ, పెద్దలు పెట్టిన నియమాలు పాటిస్తూ, ఎప్పుడన్నా సరే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేగడం అన్నది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవడం, మధ్యాహ్నం నిద్ర అంటే అది ముసలి వాళ్ళకి, రోగులకి ఎగ్జాంపుల్ ఉంటుంది తప్ప మధ్యాహ్నం అనేది నిద్ర ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోవద్దు. ఈ విధంగా ముందు ఈ క్రమశిక్షణ పాటించడం, ప్రతిరోజు కూడా మీ యొక్క కుల ఆచార ప్రకారం దైవనామ స్మరణ చేసుకోవడం, కుటుంబంలో పెద్దల్ని గౌరవించడం. అంటే మెయిన్గా శని యొక్క మీకు ఎంత ఇబ్బంది పడి జన్మశని అయినా అవనవండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులు, ఇప్పుడు చాలామంది అక్కడ చేయించేస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని అంటే సేవించడం అంటే పూర్వంలాగా ఏమి కాళ్ళు నొక్కడం అదేం చేయక్కర్లేదు. మీరు వాళ్ళకి అడిగి మీకు ఏంటి బాబు అవసరం, మీకు ఏమైనా బిస్కెట్లు కావాలా, లేదంటే ఎన్నో మంచీలు తాగుతారా, లేదంటే ఎన్నో మందులు తెచ్చి పెట్టాలా, అంటే వాళ్ళకి ఏదైనా ఇలాంటి సేవ చేయడం మీకు ఇష్టమైతే వాళ్ళకి ఫిజికల్గా కూడా సేవ చేయొచ్చు. ఈ అంటే మరి ఈ సత్యసాయిబాబా ఉన్నప్పుడు ఈ నారాయణ సేవ అని వాళ్ళు ఈ బాబా డెవోటీసు ప్రతి వారం ఈ నారాయణ సేవని చేస్తుండేవారు, ఈ సత్యసాయిబాబా డెవోటీస్ వాళ్ళు. సో అది కూడా వాళ్ళకి అంటే బాబా వారు ఆ విధంగా వాళ్ళతో చేయించి వారి యొక్క శనిని యాక్టివేట్ చేయించి వాళ్ళకి మంచి మార్గంలో నడపడానికి అవకాశం ఇస్తుండేవారు ఆయన బాబా గారు. సో అలాగే రోగులు, ఎవరైతే హాస్పిటల్లో రోగులు ఉంటారో ఆ రోగులకి సేవ చేయడం వల్ల మీరు మరణం లాంటి గండాన్నన్నా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఆ మరణాన్ని నుంచి కూడా బయటపడుతుంది. అంటే మీరు హాస్పిటల్లో చేరే అవకాశం ఉంది, మీరు హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ రోగులు సేవ చేయడం వల్ల అది ఆ విధంగా న్యూట్రల్ అవుతుంది. ఇది మాస్టర్ ఈకే గారు ఇటువంటి రెమెడీస్ వారి యొక్క భక్తులతో చేయించి వారి యొక్క దీర్ఘ రోగాలను కూడా ఆయన తగ్గిస్తూ ఉండేవారు. అంటే ఏదైనా శని సేవ చేయడం అది ఎవరైతే తన పనులు తాను చేసుకోలేరో, వృద్ధులో బలహీనతో వాళ్ళకి చేయాలి తప్ప బాగా ఆరోగ్యంలో ఉన్నవాడికి మీరు ఎంత సేవ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. పైపెచ్చి అది మీకు ఇంకో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు మీరు అంటే బయట వారికి సేవ చేయడం, బయట వారికి భోజనం పెట్టడం కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకో, తాతగారికో, అమ్మమ్మలకో, నాన్నలకో వారికి ముందు సేవ చేయవలసి ఉంటుంది. వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఏదో వేరే వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి మంచి చెడ్డ చూడడం అది మీకు మరింత పాపాన్ని మూటగడుతూ ఉంటుంది. ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు ఎటువంటి కష్టం రాకుండా చూడటం, వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆత్మీయంగా వాళ్ళని పలకరించడం, అవసరమైతే వాళ్ళకి ఫిజికల్గా సేవ చేయడం, వాళ్ళ అవసరాలకి మంచి దుప్పటం, మంచి పడక ఏర్పాటు చేయడం, శుభ్రమైన ఆహారం పెట్టడం, వాళ్ళు పడుకునేలాగా మంచి పడక ఏర్పాటు చేయడం, వాళ్ళకు రూమ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు 100% అంటే ఈ శని భగవానుడు కేవలం తన ప్రభావాన్ని మీ మీద కాకుండా కుటుంబం మొత్తం మీద ప్రభావం చూపుతుంటాడు. అంటే మీరు చేసేది తల్లిదండ్రులకు, పెద్దవాళ్ళకు సేవ చేస్తే రేపు మీ సంతానం మీకు సేవ చేయడం జరుగుతుంటుంది. ఇది ఏదైనా శని కర్మకారకుడు,
మీ కర్మల్ని బాధ్యతల్ని కరెక్ట్గా చేస్తే మీరు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, ఏ దాన ధర్మాలు చేయక్కర్లేదు, ఏ పుణ్యక్షేత్రాలు దర్శించక్కర్లేదు. మీ పెద్దవారిని సేవ చేస్తూ అలాగే ఇతరులకు కూడా ఇబ్బందులు లేకుండా చూడడం. కేవలం మీ పని వాళ్ళు కూడా ఉంటారు, మీ డ్రైవర్లు ఉంటారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల కూడా వినయ విధేయతలతో వాళ్ళ అవసరాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి అవసరాలు తీర్చడం వల్ల కూడా మీకు ఈ శని యాక్టివేజ్ ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా శనిని కంట్రోల్ చేసే శక్తి మీ చేతుల్లోనే ఉంది. అది మీరు ఎంత కష్టపడి చేసుకుంటే మీ యొక్క అభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.